ఉపేంద్ర యూఏ ఎట్లుందన్న? చాలా బాగా నచ్చిందన్న, నాకు సూపర్ ఉందన్న, మంచిగా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసిందన్న, మంచిగా ఉంది అన్న, చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి, హీరో గారికి. ఈ కథ మీరు ఎన్నుకున్నందుకు, మీరు చూసుకున్నందుకు ముందుగా మీరు హ్యాట్సాప్ చెప్పాలి. ఇది కావాలి పబ్లిక్కి, ఇది మెసేజ్ కావాలి. సెకండ్ హాఫ్లో కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి, మంచి వాళ్ళు యాస్టీస్ దింపుంటే నిజంగా సినిమా చాలా బాగుంది. ఇంకా గ్రాఫిక్స్ కానీ చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. దాని అమ్మ, చంద్రజ్యోతి, బాలింత బంక, వర్లేవాట, ఈ మూడు కలిపితే ఎలా ఉందో అలా ఉందన్న, మస్తు ఉంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు పక్క చూడండి, థియేటర్కి వచ్చి సూపర్ హిట్. ఎలా ఉందన్న యూఏ మూవీ? మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ మూవీ. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే అన్ని ప్లస్, మైనస్ అనే మూవీలో మైనస్ అనేదే లేదు. ఉపేంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగా చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు, సూపర్ స్టార్ ఇస్ సూపర్ స్టార్. గూస్ బంప్స్ వస్తాయి మనకి ఎవ్రీ స్టైల్, మనకు అందరు తెలుసు ఆయన స్టైల్ ఎవ్వరికి రాదు. అండ్ దిస్ విల్ బి బ్లాక్ బాస్టర్ మూవీ చెప్తున్నా. చాలా నీట్గా ఉంది. అంటే ఇప్పుడు సమాజానికి ఎలా నడుస్తుందో అలా సినిమా మాత్రం చాలా బాగుంది. వాళ్ళ యాక్టర్గా ఎప్పుడు వాళ్ళు రేంజ్ అంతే, వాళ్ళ కరెక్ట్ యాక్టింగ్ ఉంది. కాకపోతే మన డైరెక్టర్ ఒక్కడే కరెక్ట్ స్టోరీ కరెక్ట్ తీసుకోలేదు. సినిమా చూస్తే మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. హీరోయిన్ యాక్టింగ్ చూసినా కూడా చాలా బాగుంది. ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ సినిమా. అంటే మనం ఇవాళ రేపు ఎంతో కష్టపడి మనం జాబులు చేసుకుంటాం, వాడు ఇప్పిస్తాడు, ఈ జాబ్ ఇప్పిస్తాడు, ఆ జాబ్ ఇప్పిస్తాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, మరి సెకండ్ హాఫ్లో మీకు మొత్తం కవర్ అయిపోతుంది. ఫస్ట్ టైం చూసినాం ఇట్లా గూస్ బాంబ్ మూమెంట్. ఇది చాలా అంటే చాలా నాకు మస్తు అనిపించింది. ప్రతి ఒక్క యూత్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి కోరుతున్నాం. బీజేఎం ఎట్లుందన్న మూవీ? బీజేఎం అయితే వర్త్ అంటున్నా, వర్త్. హీరో రైటింగ్ అయితే జీవించేసి మస్తు. యూఐ మూవీ ఎలా అనిపించింది? యూఐ మూవీ ఉపేంద్ర గారి కెరీర్ లోనే బెస్ట్ మూవీ. ఉపేంద్ర ఎన్ని సరిపోవన్నమాట. ఈ తిక్కారం క్యారెక్టర్ అయితే పిచ్చిగా నచ్చేసింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక ఉపేంద్రకే మంచి బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇది నెంబర్ 1 కేటగిరీ. ఒక సైడ్ ఏమో బాగా ఉన్న వాళ్ళు అయితే, ఒక సైడ్ ఏమో మొత్తం దరిద్రులు, అంటే తింటాకు కూడా గతి లేని పీపుల్స్ ఉంటారన్నమాట. ఆ పీపుల్స్ జోనర్ ని చూపించిన ఏకైక రాజు ఈ తిక్కారం. ఈ తిక్కారం చెప్పిందే శాసనం. ఆ మాట వినకపోతే తిక్కారాంకి తెక్కొచ్చింది అనుకో, అందరికి కాల్చేస్తా ఉంటాడు అనమాట. ఆ కేటగిరీలో వస్తున్న సినిమా యూఐ. అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కిచ్చేసింది జనాలకి. ఫస్ట్ షోనే బంపర్ సూపర్ కలెక్షన్స్ తో ముందుకెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఉపేంద్ర నాకు అనిపిస్తే గుడి కట్టేస్తానా. గాడ్ ఈజ్ గ్రేట్, నేనే గాడ్. ఎలా ఉందన్న యూఏ మూవీ? చాలా బాగుంది. మన అది ఎట్లుందా, బాగుందా, సినిమా బాగాలేదని అడగవద్దు. ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ మనకు థియేటర్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి. మన చిరంజీవి గారి సినిమా ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో అట్లనే అదే ఫీల్ తోటి ఎంజాయ్ చేసాను నేనైతే. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరు ఎంజాయ్ చేసే సినిమా. ఉపేంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా. ఏమండి, ఫైట్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి సినిమాలో, చాలా బాగుంది. థియేటర్లో కూర్చుని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అట్లా ఉంది. ఒక్కొక్క సీన్ కూడా, ఒక్కొక్క యాక్షన్స్ కానివ్వండి, ఫైట్ సీన్ కానివ్వండి, అదిరిపోయింది అనమాట. ఇంకా బీజిఎం గురించి అయితే మాట్లాడుకో అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడవలసినటువంటి సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.